ప్రజాపాలనలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ పరిధి బిఎస్ఎన్ఎల్ లైన్ ఎల్లారెడ్డిగూడ న్యూ సైన్స్ కాలనీలలో డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, శానిటేషన్, ట్రాఫిక్ పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లపై కొంతకాలంగా నిలిచి ఉన్న వాహనాలను, రోడ్లపై నిరుపాయంగా ఉన్న ఇతర సామాగ్రిని వెంటనే తొలగించాలని వాటి యజమానులకు తెలియజేస్తూ లేని పక్షంలో ఇక్కడి నుంచి తరలించవలసి వస్తుందని హెచ్చరించారు. అలాగే కాలనీలో ఉన్నటువంటి హాస్టల్స్ నిర్వాహకులు వారికి సంబంధించిన వాహనాలను రోడ్డు మీద పార్కింగ్ చేయవద్దని, అలాగే రోడ్డుపై నల్లాలు ఏర్పాటు చేసి ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారి హాస్టల్ నుండి వచ్చే వ్యర్థాలు డైరెక్ట్ డ్రైనేజీలకు వెళ్లకుండా సీల్ టు ఛాంబర్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎవరైనా సరే నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని కార్పొరేటర్ హెచ్చరించారు. అలాగే న్యూ సైన్స్ కాలనీలోని ఏకైక పార్కుని సుందరీకరించి ఓపెన్ జిమ్ గా ఏర్పాటు చేస్తామన్నారు. ఏది ఏమైనా ప్రజలందరూ కలిసికట్టుగా కాలనీ మాది అని పనిచేస్తే కాలనీ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుందని కార్పొరేటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనం శ్రీనివాస్ యాదవ్, వివిధ విభాగాల అధికారులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమాజిగూడ డివిజన్లో సమస్యలు వాటి పరిష్కారం కొరకై స్థానిక కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారి ఆధ్వర్యంలో మరియు జిహెచ్ఎంసీ శానిటేషను, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ అధికారుల సమక్షంలో ఈరోజు బిఎస్ఎన్ లైన్లో ఉన్న న్యూసెన్స్ కాలనీ, బిఎస్ఎన్ పక్కన ఉన్న 2-3 కాలనీ బస్తీల్లో పాదయాత్రగా తిరగడం జరిగింది. చాలా మటుకు శానిటేషన్ బాగానే ఉంది, కానీ హాస్టల్ ఎక్కువ ఉండడం వల్ల చెత్త చెదారం అంతా బయటికి తెస్తున్నారు. పార్కింగ్ లేక కాలనీ వాళ్లకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉందని మా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా న్యూసెన్స్ కాలనీలో ఉన్న ఏకైక పార్కు కూడా చుట్టుపక్కల అపార్ట్మెంట్లో వాళ్ళంతా కూడా చెత్త వేసి దాన్ని ఒక డంపింగ్ యార్డ్ లాగా చేయడంతో ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. వీటినన్నింటి కూడా అధికారుల దృష్టికి, జోనల్ కమిషనర్ గారు, డీసీ గారి దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే ఈ పార్కుని ఒక మోడల్ పార్క్గా ఓపెన్ జిమ్ పెట్టాలని అడుగుతా ఉన్నారు. ఓపెన్ జిమ్ కూడా పెట్టే విధంగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మా ఏఎంహెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ తరపున ఎంత కావాలంటే అంత స్వచ్ఛ కార్మికులతో కానివ్వండి, ఎస్ఎఫ్ఐలతో కానివ్వండి, చాలా హార్డ్ వర్క్లో మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అదేవిధంగా శ్యామ్ గారు ఎక్కడ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా కూడా వాటర్లో పొల్యూటెడ్ వాటర్ వస్తున్నా కూడా ఎంబడే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతా ఉన్నారు. కానీ సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సిబ్బంది తక్కువ ఉండడం వల్ల కొన్ని సమస్యలు తొందరగా తీర్చలేకపోతున్నాం. కానీ కొన్ని రోజులలో ఇక్కడ ఒక 35 లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. వారం 10 రోజులలో మెల్లమెల్లగా వీళ్ళు చెప్పిన ఈ రోజు వాళ్ళు దృష్టి తీసుకొచ్చిన సమస్యలన్నీ ఒక వారం రోజులలో ఒక 90% సమస్యలు పరిష్కరించే విధంగా జిహెచ్ఎంసీ నుంచి కానీ కార్పొరేటర్ గారి తరఫున కానీ ఈ సమస్యలు తీర్చే విధంగా బిఎస్ఎన్ఎల్ దగ్గర ఏదైతే నో పార్కింగ్ ఏరియాలో బండ్లు పెట్టి రావడం పోవడం ఇబ్బంది అవుతా ఉంది. అక్కడ యూరినల్స్ కూడా చాలా స్మెల్ చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ కూడా ఒక యూరినల్స్, పబ్లిక్ టాయిలెట్స్ పెట్టాలని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. వెంబడి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కార్పొరేటర్ గారికి కానీ లేదా లోకల్ నాయకులకు కానీ మీరు తెలియజేసినట్లయితే
ఇంట్లో కూర్చుంటే కాదు, కొంచెం సమస్యలు మీరు అధికారుల దృష్టికి, కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్తే మెల్లిమెల్లిగా సమస్యలు అనేది లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. మనమందరం కూడా చేయాల్సింది ఏంటంటే చెత్త బయటికి తీసుకురాకండి, స్వచ్ఛ కార్మికులకే ఇవ్వండి. ఎవరైనా వేస్తా కూడా మీరు హెచ్చరించండి. వాళ్ళు ఎవరో వేస్తున్నారు కంప్లైంట్ చేయడం, మీరు కూడా అవేర్నెస్ చేయండి. కాలనీలలో, బస్తీలలో అవేర్నెస్ చేయండి. ముఖ్యంగా ఈ సమ్మర్లో నీటి సమస్య ఉంది. చాలా మటుకు కంప్లైంట్లు ఏంటంటే హాస్టల్ వాళ్ళు మోటార్లు పెట్టి వాటర్ లాగుతా కంప్లైంట్ ఉంది. అందుకోసం మన వాటర్ వర్క్స్ వాళ్ళకి, విజిలెన్స్ వాళ్ళని పంపించి ఈ మోటార్లు పెట్టకుండా చూస్తే అందరికి కూడా సరి సమానంగా నీళ్ళు వస్తాయి. దయచేసి సిల్ట్ ఛాంబర్లు ఒకటి కట్టుకోవాలి. డైరెక్ట్ డ్రైనేజ్ లోకి మీ డ్రైనేజ్ వదలడం వల్ల సిల్ట్ జమ అవుతా ఉంది. ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మీ సిల్ట్ ఛాంబర్ గిట్ట కట్టుకుంటే ఎవరి బిల్డింగ్ చెత్త అక్కడనే ఉంటది. మనకు మెయిన్ లైన్ల మీద చాలా బటన్ పడకుండా ఓవర్ఫ్లో కాకుండా ఉంటది. కొన్ని ప్రజలు కూడా తన వంతుగా మీరు సహకారం అందిస్తే జిహెచ్ఎంసీ కానీ వాటర్ వర్క్స్ కానీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళు పనిచేయడానికి ఉంటుంది. వాళ్ళని కాపాడుకుంటేనే మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఒక్కరోజు కూడా పనిచేయకపోతే మనము ఇళ్లలో ఉండలేని పరిస్థితి. ఒక్కరోజు స్వచ్ఛ కార్మికులు రాకపోతే ఇబ్బంది, ఒక్కరోజు డ్రైనేజ్ వాళ్ళు పనిచేయకపోయినా ఇబ్బంది, ఒక్కరోజు పోలీసు వాళ్ళు పనిచేయకపోయినా ఇబ్బంది. వీళ్ళకి ఎక్కువ పని కల్పించకుండా వాళ్ళని సేఫ్ గా చూసుకొని మనంతలో మనం నీట్ గా పెట్టుకుంటే మన కాలనీలు, బస్తీలు నీట్ గా ఉంటాయి. ఇట్లానే వారానికి ఒకసారి ఒక ఏరియాలలో తిరుగుతూ అక్కడ ఉన్న బస్తీ సమస్యలను పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక, ప్రజాపాలనలో ప్రణాళికంగా చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.